dropped out and I was alone in the train. అంత పిల్ల ప్యాసింజర్స్ ఎక్కారు, నేను నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవరు లేరు అనుకున్నాను, చేయలేదు. అలా ఆ రోజు ఈవినింగ్ ట్రైన్ నేను ఎంటర్ అయ్యాక అవుతున్నప్పుడు ఎంటర్ అవుతుంది అనుకున్నాను, అప్పుడే వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ రివర్స్ టు దట్. అది లీవ్ అయిపోతుంది ఆల్రెడీ. రావడం, స్టాప్ అవ్వడం, ఎక్కే వాళ్ళు ఎక్కడం, దిగే వాళ్ళు దిగడం అన్నీ జరిగిపోయి విత్ మీడియం పేస్. మరీ అంత ఫాస్ట్ కాదు, అలాగే మరీ అంత స్లో కూడా కాదు, మీడియం పేస్లో వెళ్తుంది ట్రైన్. సో వెన్ ఐ హ్యావ్ రియలైజ్ దట్ ట్రైన్ ఈస్ గోయింగ్ లీవింగ్ ది ఎలిమెంట్స్లీ, ఏం అవ్వదు కదా అని చెప్పి వాట్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది జంప్డ్ అవుట్ ఆఫ్ ది ట్రైన్. నేను అనుకున్నట్టు ఏం జరగలేదు నాకు, కానీ దూకాను కదా. సో గాడ్ హ్యాస్ టు మేక్ మీ టు లెర్న్ సంథింగ్. ఐ లాస్ట్ మై లెగ్. ట్రైన్ వీలే కట్ చేసింది. అప్పుడు తనని తీసుకొచ్చాను, తను చిన్నపిల్లవాడిని ఏం కాదు, నేను మా ఫాదర్ని కేర్గా తీసుకెళ్ళాను మళ్ళీ ఇంటికి. సో ఒక చిన్నపిల్లవాడిని ఒక మదర్గా నేను తీసుకొచ్చాను అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ అయ్యాను. నెక్స్ట్ చూస్తున్నారని నేను ఏమైనా హౌస్లో అలా ఉండిపోయానా? లేదు కదా. దెన్ వాట్స్ మై స్ట్రెంగ్త్ టు డూ ఆల్ దీస్? లో ఫోన్ వాడుతుంటే ఎవరు లేదు కానీ, సో నేను కూడా ఫోన్ ఆ రోజుల్లో వాడి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లైన్స్ మీడియా పేజ్ ఫాలో అవుతాను. సో దాంట్లో అమెజాన్ అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ విత్ 3 lakhs ప్యాకేజ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ నేను వర్డ్ చూసాను, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వర్డ్. అది చూసి సో విత్ ఇన్ 1 month జాబ్ చేస్తున్నా. 2022 August 1st జాయిన్ అయ్యాను. ప్రెసెంట్ స్టిల్ ఐ వాస్ కంటిన్యూయింగ్ విత్ అమెజాన్. ఎడిట్ రోల్ కదా, అప్పుడు చేయలేదు. నేను సర్టిఫికేట్స్ తీసుకున్నాం వచ్చి అంత కష్టపడి చదివించింది మా ఫాదర్, అలాంటి జాబ్ చేస్తున్నా సరే. సో షీ విల్ బీ హ్యావింగ్ సమ్ విష్ దట్ నేను మంచి జాబ్ చేసి మంచిగా చదివి మంచిగా ఎర్న్ చేసి ఇవన్నీ చేయాలని ఉంటుంది కదా. కానీ ఇక్కడ నేను లెగ్గే లేదు కదా, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగా కూడా అనుకోలేదు. ఇలా మేడం రిసీవ్ చేసుకొని ఆ కింద 4th yearతో అనుకుంటా వాళ్ళతో మీట్ పెట్టించారు. ఇక్కడ 3rd yearsకి కూడా నీ ఇన్స్పైరింగ్ స్టోరీని చెప్తావా, సో దట్ దే విల్ బి ఇన్స్పైర్ అవుతారు, ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటారు అని మేడం దగ్గర, ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకొచ్చారు. ఆ మేడం ఇంకా ఎన్నిగా రిసీవ్ చేసుకున్నారు. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కాలేజ్ ఇలా నన్ను తీసుకుంటారని. అసలు ఇలా మీకు నా స్టోరీని షేర్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ ఐఎమ్ స్పీచ్లెస్. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, ఏదో సంథింగ్ అండ్ సేమ్ అన్నట్టు ఉంది.